ప్రజాసేవలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభించింది. రైస్ కార్డు మార్పులతో పాటు ఇతర సేవలను ఇక నుంచి వాట్సాప్ ద్వారా అందించనుంది. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఏపీ ప్రభుత్వం దూసుకుపోతోంది. దీనిలో భాగంగా వాట్సాప్ గవర్నెన్స్ సేవలకు శ్రీకారం చుట్టింది. రైస్ కార్డులో మార్పు చేర్పులు, ఇతర సేవలకు దరఖాస్తు చేసుకునేందుకు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో 8 రకాల సేవలు ఉన్నప్పటికీ ప్రధానంగా కొత్త రైస్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే ఆప్షన్ లేకపోవడంతో దరఖాస్తుదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొబైల్ ఫోన్లో మనమిత్ర వాట్సాప్ చాట్లోకి వెళ్లి హాయ్ అని టైప్ చేస్తే సేవను ఎంచుకోండి అని వస్తుంది. దానిని క్లిక్ చేస్తే పౌర సేవను ఎంచుకోండి అనే బాక్స్లో సివిల్ సప్లైస్ సేవలపై క్లిక్ చేయాలి. దీపం స్థితి, రైస్ డ్రా స్థితి, రైస్ ఈకేవైసీ స్థితి, రైస్ కార్డు సమర్పణ, రైస్ కార్డులో సభ్యులను జోడించడం, రైస్ కార్డులో సభ్యులను తొలగించడం, తప్పుగా జోడించిన ఆధార్ సీడింగ్ సవరణ, రేషన్ కార్డు విభజన దరఖాస్తు అనే 8 రకాల సేవలు కనిపిస్తాయి. వీటిలో మీకు అవసరమైన సేవను ఎంపిక చేసుకుని వివరాలను పూరించి వాట్సాప్ ద్వారానే దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్త రైస్ కార్డులతో పాటు ఇతర సేవల కోసం ఈ నెల 7 నుంచి గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అయితే భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చి పడుతుండటంతో ఒత్తిడి పెరిగి సర్వర్లు డౌన్ అయిపోవడం, ఇతర సాంకేతిక సమస్యలతో వాటిని ఆన్లైన్ చేయడంలో తీవ్రమైన జాప్యం జరుగుతోంది. దీంతో దరఖాస్తుదారులు సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఆన్లైన్లో రైస్ కార్డు దరఖాస్తులు సమర్పించడానికి వీలుగా మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ఈ నెల 15 నుంచే అందుబాటులోకి తెస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే సాంకేతికపరమైన కారణాలతో ఈ సేవలను ప్రకటించిన సమయానికి అందుబాటులోకి తీసుకురాలేకపోయారు. ఎట్టకేలకు నిన్నటి నుంచి వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా దరఖాస్తుదారులకు కొంత వెసులుబాటు కల్పించారు. అయితే ఇందులో కొత్త రైస్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం లేకపోవడంతో ఇలాంటి వారంతా తప్పనిసరిగా సచివాలయాలకు వెళ్లాల్సిందే. కాగా ఈ నెల 7 నుంచి 24 వరకు మొత్తం 7,21,827 దరఖాస్తులు వచ్చాయి.